హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ20 ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది గుంటూరు కుర్రాళ్ళు జాగ్రత్త. ఏమంటారు, రెడ్ అలర్ట్ ఇచ్చినట్లు ఆడవాళ్ళతో కాస్త జాగ్రత్తగా మలుచుకోవాలని చెప్పి మన లాయర్ శ్రీనివాసరావు గారు చెప్తూ ఉన్నారంట. ఎందుకు సార్ ఇలా చెప్తున్నారు అంటే తెలుస్తుంది. మన అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు, గుంటూరు అబ్బాయిలు చాలా స్లోగా ఉన్నారు. దాన్ని అలుసుగా తీసుకుని అమ్మాయిలు అంటావు మావా అన్నట్లుగా ప్రొసీడ్ అయిపోయి వాళ్ళ మీద కోర్టు కేసులు వేసి తిప్పుతున్నారని చెప్పి తెలిసిందనమాట. సో ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. మనం గుంటూరు సిటీలో ఇక్కడ పట్టాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎక్కువగా ఇది జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా మిగతా ఏరియాలో కూడా ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ మరి లేడీస్ ఎక్కువ అడ్వాన్స్లో ఉన్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళు కుర్రోళ్ళు ఇదివరకు ఏమైందంటే కుర్రోళ్ళు ఆడపిల్లలు అమ్మడబడేవారు. ఇప్పుడు అట్లా లేదు. ఆడపిల్లలే కుర్రోళ్ళు అమ్మడబడి కుర్రోళ్ళని పాడు చేసే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రత్యేకమైన కేసు ఏమిటంటే ఇక్కడ ఒక అమ్మాయి ఆవిడ ఇట్లాగే ఇన్ టైంలో పెళ్లి కాకపోవడం వలన కానీ ఏదైనా కానీ ఆ చుట్టుపక్కల ఉన్న కుర్రాళ్ళందరినీ కూడా కదుపుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా, కులం లేదు మతం లేదు ఏ విధమైన మరి ఉజ్జీ లేదు. అయితే అక్కడ అటువంటి తారతమ్య భేదాలు లేకుండా యంగ్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి నెమ్మదిగా ముగ్గులో దించి వాళ్ళతో మరి కొంతకాలం సాంగత్యం చేయటమో లేకపోతే చెయ్యిపోవటమో లేకపోతే అట్లాంటివి చేసి తర్వాత వాళ్ళ మీద వాళ్ళ యొక్క డీటెయిల్స్ అని కనుక్కొని అతను చేసుకొని అంటే ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వారితో మిలాఖత్ అయ్యి వాళ్ళిద్దరు కలిసి కుర్రాళ్ళ మీద కేసు పెట్టడం. పలానోడు నన్ను పెళ్లి చేసుకుంటానే మోసం చేశాడు, లేకుంటే ఆమె నన్ను పాడు చేశాడు, రేప్ చేశాడు అని చెప్పేసి అని కేసులు పెట్టడం అనేది అమ్మాయి ఒక వృత్తి అయిపోయింది. సార్ ఇప్పుడు వింటున్నట్లయితే మగవాళ్ళకు కూడా అనుకూలంగా కొన్ని చట్టాలు వచ్చినాయని చెప్పి విన్నాం. అది ఎంతవరకు కరెక్ట్ సార్? మగవాళ్ళకి అనుకూలమైన చట్టాలు అంటూ ఏమీ లేవు ప్రస్తుతానికి. ఎందుకంటే స్త్రీ ఆమె కొంచెం జనరల్గా ఏమవుతుందంటే తల్లిదండ్రులను వదిలిపెట్టేసేసి వేరే ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి స్త్రీలకే అనుకూలమైన చట్టాలు ఉన్నాయి తప్ప మగవాళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు అంటూ ఏమీ లేవు. అందుకనే భార్యా బాధితుల సంఘాలు కూడా పెట్టుకున్నారు. సో అందుకనే స్త్రీల యొక్క బాధలు ఎక్కువమంది పెద్ద పెద్ద జడ్జిలు, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో ఆడవాళ్ళ వల్ల మరి బాధితులయ్యి బజారెక్కే పరిస్థితి ఇవాళ ఏర్పడిందని చెప్పక తప్పదు. సార్ ఇప్పుడు ఈ విషయం మీద మీరు ఎలా ఖండిస్తున్నారు సార్? ఇప్పుడు ఈ కేసులోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అమ్మాయి ఇట్లాగే మరి తిరిగేసిన తర్వాత వాళ్ళు అదంటే ఎవరైనా చేసుకొని అంటే వాళ్ళ మీద వెళ్ళి రిపోర్ట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ రిపోర్ట్లు ఇస్తే పోలీసు వారు ఈ అమ్మాయి ఎటువంటిది ఏమిటనేది కూడా విచక్షించుకోకుండా ఇమీడియట్గా కేసు కట్టేయటం, ఆ కుర్రాళ్ళని పిలిపించేయటం, ఆమెను ఏదో చేసామంట కదా మరి ఏమిటి సంగతి అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం, వచ్చిన డబ్బుల్లో పోలీసు వారి సగం ఈమె సగం తీసుకోవటం. ఇది ఎన్ని కేసులు ఇలా నమోదైనాయి సార్? ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలిసినంత 4 కేసులు వచ్చినాయి. 4 కేసుల్లో మరి 2 కేసులు నేనే వాదిస్తున్నాను. ఇంకో 2 కేసుల్లో పోలీసు వారు వాళ్ళు అక్కడ సెటిల్మెంట్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ 2 కేసులు కూడా ఒకే కోర్టుకు వచ్చినాయి, ఒకే జడ్జి దగ్గరికి వచ్చినాయి. అదే ఇవాళ నేను వాదించడానికి వచ్చాను. ఒకే అమ్మాయి ఇద్దరి మీద ఇస్తే ఆ 2 కేసులు కూడా ఒకే కోర్టుకు వచ్చినాయి. అందువలన ఆ జడ్జి గారు కూడా చాలా విచిత్రంగా ఉంది వ్యవహారం అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మగపిల్లలు వయసులో ఉన్న పిల్లలు తస్మా జాగ్రత్త. ఆడపిల్లల్ని వెంబడబడేసి బుట్టలో వేసుకొని డబ్బులు వసూలు చేయటమో లేకపోతే పెళ్లి చేసుకోమని బలవంతం చేయటం అనేది గుంటూరులో ఎక్కువ జరుగుతుంది. దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందని నేను కుర్రాళ్ళని. ఇప్పుడు ఆడపిల్లలకి ఏదన్నా అన్యాయం జరిగింది అంటే గవర్నమెంట్ ఫినాన్షియల్లీ కొంత ఫండ్ ఇస్తుంది. లైక్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కోర్టు నడుస్తున్నప్పుడు ఫస్ట్ కేటగిరీలో ఇంత, సెకండ్ కేటగిరీలో ఇంత, థర్డ్ కేటగిరీలో ఇట్లా అని చెప్పి ఫండ్ ఇస్తుంది. సో అబ్బాయిలకు కూడా ఆ రకంగా ఏమైనా సహాయం చేస్తుందా? ఇక్కడ విషయం ఏమిటంటే ఆడవాళ్ళు ఒకవేళ మగవాళ్ళని రేప్ చేసినా రేప్ అని చెప్పడానికి వీలు కాని పరిస్థితి. మగవాళ్ళు ఆడపిల్లని రేప్ చేస్తేనే రేప్ కేసు కింద కడుతున్నారు. అది 376 అని కడుతున్నారు. ఆ రేప్ కేసుల్లో ఏదైనా సరే ఆ విక్టిమ్లకి కొంత మరి ధన సహాయం కూడా ప్రభుత్వం ఇస్తుంది. అది కాకుండా ఎస్సీ ఎస్టీలకి మరి ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ ఆయా కేసుని బట్టి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది.
జెంట్స్కి కూడా ఇస్తారు సార్? జెంట్స్కి ఎవరమ్మా, జెంట్స్కి ఇస్తే అసలు చాలా విచిత్రమైన పరిస్థితి వస్తుంది. కాదు సార్, అంటే వింటున్నట్లయితే ఒకే అమ్మాయి నలుగురు బాధితులు, ఈ నలుగురు బాధితుల జీవితాల్లో చాలా నష్టపోయి ఉంటారు. అండ్ అలాగే వాళ్ళ స్వతహాగా చాలా నష్టపోయి ఉంటారు, ఫినాన్షియల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు. సో ఇప్పుడు వీళ్ళకి ఏమైనా ఫినాన్షియల్లీ సపోర్ట్ చేయించడానికి మీకు ఏమైనా లాస్ ఉన్నాయా? అటువంటి ఏవి లాసు లేవు, కానీ మొత్తం లాసే. ఏంటంటే ఇప్పుడు నేను చేసే వాదించే అతను ఇక్కడే ఉన్నాడు, అతను మిలిటరీకి వెళ్ళాల్సిన వాడు, మిలిటరీలో సెలెక్ట్ కూడా అయిపోయాడు, అన్ని రకాలు అయిపోయింది, ట్రైనింగ్ గినింగ్. ఆ టైంలో అతన్ని వెళ్ళి ఈ కేసు పెట్టి అతన్ని దేశానికి సేవ చేద్దాం అనుకున్న అతన్ని దేశానికి సేవ చేయకోకుండా అతని జీవితంలోనే ఒక మచ్చ తీసుకొచ్చి ఇంతవరకు ఉద్యోగం కూడా చేసుకోవడానికి వీలు కాకుండా అతని జీవితాన్ని నాశనం చేశారు. అట్లాంటి ఇంకొక అతను కూడా ఉన్నాడు. ఇదే ఒకే అమ్మాయితో అనేక మంది కుర్రాళ్ళ జీవితాల్లో వాళ్ళ పెళ్ళిళ్ళు కావు, పేరెంటాలు కావు, ఉద్యోగాలు రావు. అందువలన తస్మా జాగ్రత్త, కుర్రోళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి గుంటూరులో అని చెప్పేసి నేను 1-4 సార్లు చెప్తున్నాను. వీలైతే నా అడ్రస్ తీసుకొని నన్ను కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెరీ నైస్.